కలకత్తా జూనియర్ డాక్టర్ ఘటనకు సంబంధించినటువంటి కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా అంటే ఎవరు కూడా కోర్టుకెళ్ళి అప్పీల్ చేయలేదనమాట. తనంతకు తానుగా సుప్రీంకోర్టే స్వీకరించి ఈ నెల 20వ తేదీన విచారణ చేయబోతోంది. అంటే ఈరోజే. సో ఎందుకు అంటే మనందరికీ తెలుసు ఈ ఇన్సిడెంట్ జరిగి ఈ రోజుకి 10 రోజులు అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఒక్కడిని మాత్రమే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది గ్యాంగ్ రేప్ జరిగింది అని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ మిగతా వాళ్ళని తప్పించడానికి ఒక్కడిని మాత్రమే అదుపులోకి తీసుకొని ఈ కేసు ఎక్కడ కూడా ముందుకు వెళ్ళట్లేదన్నమాట. సో డాక్టర్లు అందరూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ డ్యూటీస్ అన్నీ వదిలేసి మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి ప్రొటెస్టులు చేస్తున్నారు. వాళ్ళకు మద్దతుగా పార్టీలకు అతీతంగా కొంతమంది నాయకులు అందులో పాల్గొనడం జరుగుతుంది. సామాన్యులు కూడా ఈ ఈ విషయంలో న్యాయం చేయాలి అని చెప్పేసి పోస్టులు చేయడం జరుగుతుంది. సో మంచి విషయమే. సో ఈ కేసుని త్వరగా కంప్లీట్ చేయాలి, న్యాయం చేయాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. సంతోషమే. యాక్చువల్గా చెప్పాలంటే ఈ కేసు వచ్చేసి ఈ నెల 13వ తేదీ వరకు కలకత్తా పోలీసుల ఆధీనంలోనే ఉండేది. మనందరికీ తెలుసు అక్కడ ఈ సంజయ్ రాయ్ ఎవరైతే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నాడో వాడు ఒక సివిక్ వాలంటీర్, అంటే ట్రాఫిక్ పోలీస్ అనమాట. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అంటే పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు, లేదా బడా లీడర్లకు సంబంధించినటువంటి కొడుకులు అయ్యి ఉండొచ్చు, ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళని తప్పించడానికి పోలీసులు వాళ్ళ పేరెంట్స్ని త్వరగా ఖననం చేయాలని చెప్పేసి వాళ్ళని బలవంత పెట్టడం జరిగింది. సో ఇందులో ఒక్కరు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారు. మీరు సోషల్ మీడియాలో అనవసరమైన పుకార్లు అనేటివి సృష్టించద్దండి అని చెప్పేసి అక్కడ పోలీస్ అధికారి కూడా చెప్పడం మనం చూసామన్నమాట. సో ఎలా న్యాయం చేస్తామని చెప్పేసి సిబిఐకి ట్రాన్స్ఫర్ అయింది. ఆ తర్వాత కూడా మళ్ళీ సరైన విచారణ జరగకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇక చూడాలన్నమాట ఎలా ఉంటుంది అని చెప్పేసి. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే ఇందాక మనం చెప్పాం ఈ విషయంలో డాక్టర్లకు సపోర్ట్గా దేశంలోని ప్రజలందరూ సామాన్యులు కూడా అంటే తనకు న్యాయం జరగాలి అని చెప్పేసి పోస్టులు పెడుతున్నారు అనమాట. స్పందిస్తున్నారు, ఏదో రకంగా స్పందిస్తున్నారు. సో కలకత్తా ఎక్కడో మన తెలుగు రాష్ట్రం ఇక్కడ అయినప్పటికీ కూడా ఇలా అన్యాయం జరిగింది, తనకు న్యాయం జరగాలని చెప్పేసి మనమంతా స్పందిస్తున్నాం కదా. సో అదేవిధంగా మన భారతదేశానికి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఈ విషయంలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఒక్కడంటే ఒక్కటి కూడా. సో ఎందుకో మణిపూర్ విషయంలో కూడా తను స్పందించట్లేదు. ఓకే, అక్కడ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఆ రాష్ట్రంలో. సో ఒకరికి అనుకూలంగా చెప్పి ఇంకొకరికి వ్యతిరేకం అవుతుంది అని చెప్పేసి ఆ విషయంలో స్పందించకపోయి ఉండొచ్చు అని అనుకుందాం. మరి ఇక్కడ వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలో లేదు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ జరిగింది ఒక అమ్మాయికి ఈ అన్యాయం జరిగింది. సో ఇలాంటి విషయంలో ప్రధానమంత్రి గారు ఒక పోస్ట్ పెడితే బాగుంటుంది. సో ఎందుకో ఆయన స్పందించట్లేదన్నమాట. సో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ గారు కూడా ఈ ప్రొటెస్ట్లో పాల్గొని ఈ ప్రొటెస్ట్లో తనకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఆమె చెప్తుంది. ఒక ఆడది హోమ్ మినిస్టర్గా ఉంటే సాటి ఆడవాళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ప్రతి రాష్ట్రంలోనూ భావిస్తాం. ఆ రాష్ట్రానికి సీఎం మమతా బెనర్జీ గారే, హోమ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారే, అట్ ది సేమ్ టైం హెల్త్ మినిస్టర్ కూడా మమతా బెనర్జీ గారే. కానీ తనే న్యాయం చేయాలి, వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి తను కూడా ఆ ప్రొటెస్ట్లో పాల్గొంటుంది. ఇది చాలా అంటే చాలా కామెడీగా ఉందన్నమాట. సో తను ఏం చెప్తుందంటే వాళ్ళ పేరెంట్స్కి ఒక 10 లక్షలు నష్టపరిహారం వరకు కాంపెన్సేషన్ వరకు ఇప్పించగలను అంత మాత్రమే అని చెప్పేసి అంత నిస్సిగ్గుగా మాట్లాడడం జరిగిందనమాట. సో దానికి తన తండ్రి ఏమన్నారంటే, నేను ఏ విధంగా అయితే పని చేసుకొని నా కూతుర్ని నేను చదివించానో సో ఇప్పుడు కూడా అదే పని నేను చేసుకొని బతకగలను. కానీ నాకు ఇప్పుడు దేశం నిండా నా కూతుర్లే ఉన్నారు, దేశంలో ఉన్న ఆడబిడ్డలందరూ నా కూతుర్లే కోట్లల్లో ఉన్నారు అని చెప్పేసి తనకి కౌంటర్ ఇవ్వడం జరిగిందనమాట. సో చూడాలి ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు అయినా సరైన విచారణ చేపట్టి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడేటట్టుగా చేస్తుంది అని చెప్పేసి ఆశిద్దాము. చాలా కేసుల్లో మనం చూసామన్నమాట. పెద్ద పెద్ద వాళ్ళందరినీ తప్పించేసి చిన్న చిన్న వాళ్ళని ఇరికిచ్చేసి ఇట్లా చేస్తూ అంటారు. సో దీనిలో అలా కాకుండా న్యాయం జరిగితే బాగుంటుంది. వాళ్ళ తండ్రి కూడా కోరుకునేది ఏంటంటే వాళ్ళ జూనియర్ డాక్టర్ గారి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఈ హత్యకు పాల్పడినటువంటి వాళ్ళకి ఉరి తీయాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ అనమాట. చాలామంది ఏమంటున్నారంటే వాళ్ళకి కాలు చేతులు తీసేసి సో అలాగే వదిలేసి
వాళ్ళకి తెలియాలి ఈ బాధ ఎలా ఉంటుందని చెప్పేసి. ఇంకొకరు చెయ్యాలంటే, ఇలాంటి తప్పు చెయ్యాలంటే భయపడేటట్టుగా ఉండాలి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో, ఈ విషయంలో వీడు సంజయ్ రాయ్ అనేవాడు ఒక్కడే కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ శిక్ష పడాలి. అప్పుడే తన ఆత్మ కూడా శాంతి కలుగుతుందనమాట. సో, ముందుగా ఈ విచారణ చేపట్టిన తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది, ఎలాంటి విచారణ చేపట్టింది అని చెప్పేసి నెక్స్ట్ ఫర్దర్‌గా మళ్ళీ మన ఛానల్‌లో వీడియో చేయడం జరుగుతుంది. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్‌ఫుల్ ఉంటుంది, ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ కూడా యాక్టివ్‌లో ఉంచుకోండి. మీ ఒపీనియన్ ఏదేమైనప్పటికీ కామెంట్ రూపంలో తెలియచేయండి. జై హింద్.